అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి కళ్యాణ మహోత్సవం అయితే ప్రారంభం కానుంది. దీనికి అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే చేశారు. దాదాపు చుట్టుప్రక్కల జిల్లాల నుంచితో పాటు రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేశారు. దీంతో ఇప్పటికే కూడా ప్రధానమైన బస్ సెంటర్ల నుంచి ఇటు భీమవరం, అమలాపురం, రాజోలు, మరికొన్ని బస్ స్టేషన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేశారు. 135 బస్సు సర్వీసులను కూడా దాదాపు మల్కీపురం వరకు కూడా ఈ బస్సులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మరొక 100 బస్సులను మల్కీపురం సెంటర్ నుంచి ఈ గుడి వరకు కూడా మరొక 100 బస్సులను కూడా ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి 12 గంటలకు ఇంకా రద్దీ పెరిగే నేపథ్యంలో దాదాపు ఇంకా దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు బస్సుల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇటు నర్సాపురం సకినేటిపల్లి రేవు పంటు దాటి వచ్చే వరకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. నర్సాపురం వచ్చి అనంతరం గోదావరి పంటు ఎక్కిన తర్వాత ఇటు సకినేటిపల్లి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మరొక 25 సర్వీసులను కూడా బస్ సర్వీసులను కూడా ఆర్టీసీ సిబ్బంది ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకమైన ఫోర్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 1600 మంది పోలీస్ బందోబస్తులతో ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ నుంచితో పాటు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖను కూడా ఇక్కడ వినియోగించుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా అంతర్వేదికి సంబంధించిన కళ్యాణ మహోత్సవాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాత్రి జరిగే కళ్యాణ మహోత్సవానికి సంబంధించి తిలకించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రద్దీ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు సాయంత్రానికి ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విఐపి దర్శనం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి కళ్యాణం రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి అనుగుణంగా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవ్వరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవం మిస్ అవ్వకుండా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఈ అంతర్వేది కళ్యాణ ఉత్సవాలకి సంబంధించి ఆలయ అధికారులు, ఇటు అన్ని రెవెన్యూ, ఇటు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కూడా ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సముద్ర తీర ప్రాంతం కావడంతో కూడా సముద్ర స్నానానికి ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. బీచ్ వద్ద సముద్ర స్నానం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా శాంతి భద్రతల్లో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ పహారా కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. రేపటికి ఇంకా భక్తులు అధికంగా ఉండే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు రథోత్సవ కార్యక్రమానికి దాదాపు జిల్లా నలుమూల నుంచితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద ఎత్తున భక్తులు రథోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేస్తారు. అనంతరం 24వ తేదీన చక్ర స్నానం కూడా నిర్వహిస్తారు. అనంతరం 25వ తేదీన స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి నిత్యం కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అందులోని ఇది సాగర సంగమం. అంతర్వేదిలో ఒక విశిష్టమైన ప్రత్యేకత కూడా ఉంది. సముద్రం, గోదావరి కూడా రెండు ఇక్కడ కలుస్తూ ఉంటాయి. అందుకు అనుగుణంగా ప్రతి రోజు కూడా స్వామివారి దర్శనం తర్వాత పెద్ద ఎత్తున సముద్ర స్నానానికి కూడా వెళ్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ సముద్ర స్నానం వద్ద కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు సంబంధించి దాదాపు 5 రోజులుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ 5 రోజులు కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో ఎక్కడ విఘాతం కలగకుండా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణం జరగనుంది. 5 రోజుల పాటు తీర్థ మహోత్సవాలు కూడా జరగనున్నాయి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ అంతర్వేది నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.